దేవాతి దేవుడు మనుషులకును దేవునికిని పరలోక రాజ్యానికి పరిచారకులుగా దేవదూతలను సృష్టించుకున్నాడు. ఈ దేవదూతలు దేవుని కుమారులు, దేవుని పరిచారకులు. మన బైబిల్లో ఈ దేవదూతలు గురించిన ప్రస్తావన 273 సార్లు ఉన్నది. దూత అనగా సందేశకుడు, దేవదూత అనగా దైవ సందేశకుడు, దేవుని కుమారుడు. మన బైబిల్లో చూస్తే చాలా వచనాల్లో సకల దేవతలని, దేవదూతలని, దేవుని కుమారులని, పరిశుద్ధ దూతలని, నలుదిక్కులా నిలుచున్న దూతలని, దేవుని 7 దూతలని, పెద్దల ఎదుట నిలుచున్న దూతలని, సంఘపు దూతలు, బలిష్ట దూతలు, మహాదూతలు, ఇలా అనేక విధంగా దేవదూతల్ని బైబిల్లో రాయడం జరిగింది. ఇదే బైబిల్లో దేవదూతలు చేసేటువంటి పనులు కూడా కొన్ని లిఖించబడ్డాయి. నమస్కారం చేయడం, స్తుతించడం, పరిచర్య చేయడం, బోరలతో ఉండటం, కీర్తనలో పాడటం, మనుషులతో ఉండటం, పెద్దల ఎదుట నిల్చోవడం, ఇలా అనేక విధమైనటువంటి దూతల పనులు ఉన్నాయి. ఈ దేవదూతలు కల్లారా చూసిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అబ్రహాము, లోతు, యాకోబు, మోషే, బిల్లాము, యెహోషువ, గిద్యోను, హానోకు భార్య, దావీదు, ఏలియా, దానియేలు, జకరియా, పేతురు, యోహాను, ఫిలిప్పు, కొర్నేలు, పౌలు, యోహాను, ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ దేవదూతల్ని పరలోక సమూహం అని, దేవుని సేన అని, పరిశుద్ధ సమూహం అని, పరలోక సైన్య సమూహం అని కూడా లిఖించబడ్డాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ దేవదూతలు లిఖించలేనటువంటి కోట్ల సంఖ్యలో ఉంటాయనే భావం. ఈ దేవదూతల్లో ఆడామగానే లింగ సంబంధం ఉండదు. ఎందుకంటే అది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. అటువంటి లింగ భేదములు దేవదూతల్లో ఉండవు. బైబిల్ అనుసరించి, బైబిల్తో పాటు ఇతర సాంకేతిక పుస్తకాలు అనుసరించి ప్రాముఖ్యమైన విషయాన్ని, ఒక డాక్యుమెంటరీని, ఒక మర్మాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనుషులు పాపము ద్వారా మరణాన్ని కూడా తెచ్చుకున్నారు, కానీ దేవదూతలకి మరణం లేదు. ఈ దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కోసం భూమి మీద ఒకసారి కురిపించాడు. ఆనాడు మన్నా అని పిలిచారు. మన్నా అనగా ఏమిటిది అని అర్థం. ఇది నూనె కంటే శ్రేష్టముగా, తేనె కంటే తీయనిదిగా, మంచు కంటే చల్లనిగా, ఎంతో అద్భుతముగా, రుచిగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల సందర్భాన్ని గమనిస్తే ఈ దేవదూతలు తినేటువంటి ఆహారము నిల్వ ఉండదు, నిల్వ ఉంచుకోలేము. మన ఈ భూ ప్రపంచంలో దాదాపు 700కు పైగా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలో అధికారికంగా 18 భాషలు ఉన్నాయి. కానీ ఈ దేవదూతలకి ఒకే ఒక భాష. క్రీస్తు యేసుగా భూమి మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గర్భము ధరించినప్పటి నుండి మరణము వరకు కూడా, ఆయన ఆరోహణమయ్యేంత వరకు కూడా ఈ దేవదూతలు దేవునికి పరిచర్య చేయడం గమనించవచ్చు. యేసుక్రీస్తుతో మాత్రమే కాకుండా అపోస్తలులకును, శిష్యులకును కూడా ఇవి ఎంతగానో సహాయపడేవి. వారు చేసేటువంటి పనిపాట్లను వీక్షించేవి, ప్రోత్సహించేవి. ఇందులో ఒక చిత్రమైన విషయం ఏంటంటే, ఈ దేవదూతలు మనుషుల ద్వారా తీర్పు తీర్చబడతాయి. ఈ విధంగా దేవదూతల గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి. కానీ అసలు దేవదూతల గురించిన విషయానికి వద్దాం. ఈ దేవదూతల గురించి మరింత లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే, ఈ దేవదూతలన్నీ కూడా ఒకటే, కానీ వీటిని 2 రకాలుగా చూడవలసిన పరిస్థితి. మొదటిది దేవుని చెంత ఉన్నటువంటి దేవదూతలు, రెండవది త్రోసివేయబడిన దేవదూతలు. అయితే దేవుని చెంత ఉన్న దేవదూతలు నాన్ ఫాలెన్ ఏంజల్స్ అంటారు. త్రోసివేయబడ్డ వారిని ఫాలెన్ ఏంజల్స్ అంటారు. మొదటగా మనం ఫాలెన్ ఏంజల్స్ అంటే త్రోసివేయబడ్డ వారిని చూస్తే, అందులో లూసిఫర్ అనేవాడు ప్రథముడు. అంత మాత్రమే కాక ఉఫానియల్, రెగ్బియల్, జొఫియల్ అనే వారిని కూడా మనం చూస్తాం. చాలా మంది ఆలోచన ఏంటంటే, ఈ లూసిఫర్ ఒక్కడే దేవుని చెంత నుండి అతని సైన్యంతో త్రోసివేయబడ్డాడు అనుకుంటాం. కానీ ఈ లూసిఫర్ ఆధీనం ఉన్నటువంటి దూతల సైన్యాలన్నీ కూడా ఆకర్షితులై ఉన్నారు గనుక వారందరినీ కూడా త్రోసివేయడం జరిగింది. ఈ లూసిఫర్ ఒక్కటే కాదు, అఫానియల్, జొఫియల్, రెగ్బియల్, వీటి కూడా సైన్యం ఉంది. ఈ సైన్యము దేవుని చెంత నుంచి త్రోసివేయబడ్డారు గనుక వీటిని అపవాదులు, అపవాది శక్తులు, సాతాను శక్తులు అంటున్నాం. ఈ ఫాలెన్ ఏంజల్స్, లూసిఫర్, అఫానియల్, రెగ్బియల్, జోఫియల్, వీరి సైన్యం అంతా కూడా ఇప్పుడు దృష్టి పెట్టేది వీళ్ళు టార్గెట్ మనుషులే. ఈ త్రోసివేయబడ్డ అపవాది గుంపుల గురించి తెలుసుకోవడానికి చాలానే ఉన్నది. కానీ దేవుని చెంతనే ఉండి దేవుని కుమారులుగా పిలువబడుతున్న దేవుని దేవదూతల గురించి చూద్దాం. త్రోసివేయబడ్డ దూతల గుంపులే కాకుండా దేవుని వద్ద అనేకమైనటువంటి పరిశుద్ధ దేవదూతలు ఆయన వద్ద ఉన్నాయి. దేవుని వద్ద ఉన్నటువంటి దేవదూతలు 10 రకాలు. 10వ రకము భూమి మీద నుండి పరిశుద్ధులుగా ఎత్తబడిన వారు ఆయన రాజ్యంలో దూతల వలె ఉంటారు. అది మినహాయిస్తే దేవదూతలు 9 రకాలుగా ఇప్పుడు మనం చూడొచ్చు. వీటిలో మొదటిది సెరాపులు. ఈ సెరాపుల్ని చాలా వచనాల్లో మనం చూడొచ్చు. ఈ సెరాపులు దేవుని సింహాసనానికి ముందు వరుసలో కూర్చుని ఉంటారు. దేవుని యొక్క సింహాసనం ముందు ఉన్నటువంటి పంక్తులు అందరినీ గమనిస్తూ ఉంటారు. ఈ సెరాపులను చూస్తే దేవునికి, దేవుని సింహాసనానికి రక్షణగా ఉన్నట్టుంటుంది. ఈ సెరాపులు ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారు. వీటి ప్రత్యేకత ఏంటంటే, ఒక్కొక్క సెరాపు దేవదూతకి కూడా 6 రెక్కలు ఉంటాయి. 3 జతల 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలే సెరాపులు. దేవదూతలలో 2వ రకము కేరూబులు. ఈ కేరుబుల గురించిన వచనాలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ అధ్యాయంలో లిఖించబడ్డాయి. ఈ కేరుబులు 15 అడుగులు ఎత్తు ఉంటాయి. వీటికి ఉన్నటువంటి రెక్కలు 15 అడుగులు ఉంటాయి. దేవదూతల హైటు 15 అడుగులైతే వాటి యొక్క రెక్కల వెడల్పే 15 అడుగులు. ఈ కేరుబులు
దేవుని యొక్క సింహాసనానికి 2వ వరుసలో కూర్చుని ఉంటాయి. వీటికి 2 జతల రెక్కలు ఉంటాయి. దేవుని మహిమకు దేవునికి దగ్గరగా ఈ యొక్క కేరూబులు ఉంటాయి. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం గమనిస్తే ఈ కేరూబుల్ని రక్షణగా కాపలాదారులుగా ఉండడం చూడొచ్చు. పరలోకం వెళ్లే మార్గానికి, అలాగే జీవవృక్షముకు వెళ్లే మార్గానికి, అలాగే జీవవృక్షానికి, అలాగే పరలోకానికి కూడా రక్షణగా కాపలాదారులుగా ఈ కేరూబుల్ని ఉంచాడు దేవుడు. దేవుని మందసాన్ని మనం గమనిస్తే మందసం మీద ఉన్న దూతలు ఈ కేరూబులే. కేరూబుల యొక్క విధి రక్షణ, కాపలా. దేవుని యొక్క ఈ దేవదూతల్లో సెరాపులు, కెరూబుల నుండి ఒక 4 విచిత్రమైనటువంటి దేవదూతలను కూడా మనం చూడొచ్చు. ఈ 4 చిత్రమైన దూతలకి కళ్ళు శరీరం అంతా ఉంటాయి. అయితే మొదటిది సింహమును పోలినది, 2వది ఎద్దులను పోలినది, 3వది మనిషిని పోలినది, 4వది పక్షిరాజును పోలినది. ఈ 4 చిత్రమైన దూతలకి కూడా 6 రెక్కలుంటాయి. ఈ 4 దూతలు దేవుని యొక్క సింహాసనం ముందే ఉంటాయి. ఈ 4 చిత్రమైన దూతలే కాకుండా ఒక విచిత్రమైనటువంటి దూత కూడా మనకు కనబడుతుంది. దానికి 4 తలలు ఉంటాయి. ఒక్కొక్క తలకి 2 కొమ్ములు ఉంటాయి. మొత్తం ఈ దూతకి 8 కొమ్ములు ఉంటాయి. ఈ దేవదూతల్లో 3వ రకం ద్రోణులు. ఈ ద్రోణులు గాజు వలె వృత్తాకార రూపాన్ని కలిగి ఉంటాయి. శరీరం అంతయు కూడా కనులు కలిగి ఉంటాయి. ఈ ద్రోణులు మానవుని యొక్క మహిమను, పరిశుద్ధతను గమనిస్తూ ఉంటాయి. వీటి యొక్క విధి శాంతి, సమాధానం. ఈ ద్రోణులకు ఒళ్ళంతయు కూడా కళ్ళు ఉంటాయి. వీటి యొక్క రూపము వృత్తాకారంగా ఉంటుంది. దేవదూతల్లో 4వ రకము డొమినియన్లు. ఈ డొమినియన్లు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ప్రతి దేవదూతకును వాటి యొక్క విధి వ్యవహారాలను నిర్ణయిస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞలను, నిర్ణయాలను తెలియచెప్పటము, దేవదూతల యొక్క విధులను నిర్ణయించటము ఈ డొమినియన్స్ యొక్క ముఖ్య విధి. దేవదూతల్లోని 5వ రకము వర్చస్. ఈ వర్చస్ అనేవి దేవుడు సృష్టించిన సృష్టిని కంట్రోల్ చేస్తూ క్రమపరుస్తూ ఉంటాయి. దేవుని యొక్క సృష్టిని, పాలపుంతలను, గ్రహాలను, నక్షత్రాలను, అనేక విధమైన సృష్టిని, కాలాన్ని ఈ వర్చస్ అనేవి క్రమపరుస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దేవదూతల్లో 6వ రకము పవర్స్. ఈ పవర్స్ అనేటువంటివి మనుషుని యొక్క పుట్టుక నుండి చావు వరకు కూడా ఆ మనుషుల స్థితిగతులను బట్టి దేవుడిచ్చిన శక్తిగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనుషులను అపాయం నుండి తప్పించడం, పోరాటంలో ప్రోత్సాహం, శక్తి, బలం, ఈ విధంగా మనుషుల కొరకు పనిచేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషుల మీదకు అపవాది క్రియలు, అపవాది శక్తులు రాకుండా ఈ పవర్స్ అనేవి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. దేవదూతల్లో 7వది ఆర్కేంజల్స్. ఈ ఆర్కేంజల్స్ 7 దేవదూతలు. ఇవి ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనది. ఈ ప్రధాన 7 దేవదూతలు కూడా గాబ్రియేలు, మికాయేలు, రఫియేలు, జోఫియేలు, చామియేలు, ఉరియేలు, జదిగియేలు. ప్రధానమైన 7 ఆర్కేంజల్స్ లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానమైన ఈ 7 ఆర్కేంజల్స్ లో మొదటివాడు గాబ్రియేలు. గాబ్రియేలు ఓ మెసెంజర్, సందేశకుడు. దేవుని యొక్క ఆజ్ఞను, సందేశాన్ని తెలియపరిచేవాడు గాబ్రియేలు. భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు గాబ్రియేలు ద్వారా సందేశాన్ని పంపించడం బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల చూడవచ్చు. దానియేలు వద్దకు 2 సార్లు గాబ్రియేలు దేవదూత వచ్చింది. జక్కరీ దగ్గరకు ఒకసారి గాబ్రియేలు దేవదూత వచ్చింది. కన్య అయిన మేరీ యొద్దకు, యోసేపు దగ్గరకు గాబ్రియేలు దేవదూత వచ్చింది. గొల్లల దగ్గరకు వెళ్ళి మరి ప్రకటించింది గాబ్రియేలు దేవదూతే. 7 ఆర్కేంజల్స్ లో 2వ వాడు మికాయేలు. మికాయేలు యుద్ధశూరుడు, యుద్ధ సైన్యానికి నాయకుడు. ఈ మికాయేలు కనురెప్ప పాటున 184,000 మందిని హతమార్చగల సమర్థుడు. ఈ మికాయేలు దేవదూత యెహోషువ కాలంలో అపవాదితో యుద్ధం చేయడానికి భూమి మీదకి ఒకసారి రావడం జరిగింది. గాబ్రియేలు, మికాయేలే కాకుండా రఫీల్, జోఫిల్, క్యామియల్, ఒరియల్, జద్కియల్, ఈ 7 ఆర్కేంజల్స్ కి 7 ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి. దేవదూతల్లో 8వ రకము ప్రిన్సిపాలిటీస్. ఈ ప్రిన్సిపాలిటీస్ మానవ యొక్క పాపాన్ని బట్టి దేవునికి విరుద్ధమైన, ప్రతికూలమైన స్థితిగతులను లెక్కించడం వీటి యొక్క విధి. మానవుడు పాపము ద్వారా పొందగోవు ఫలితము, శిక్ష, శాపము, రోగము, తీర్పు, వీటిలో ముఖ్య పాత్ర ప్రిన్సిపాలిటీస్ పోషిస్తాయి. దేవదూతల్లో 9వ రకము ఏంజల్స్, సాధారణ సందేశకులు. ఈ దూతలు దేవునికిని, వస్తువులకును, కాలానికిని, మనుషులకును మధ్య సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దేవునికిని మనకును మధ్య సంబంధాలకును, దేవునికి మనకును మధ్య వ్యవహారాలకును, ప్రార్థనలకును, విన్నపాలకును ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుడు కాపుదల, కంచివేయడం లాంటివి ఉంటే ఈ దూతల ద్వారానే జరుగుతుంది. దేవదూతల యొక్క 9 రకాల విధులు, విధానాలు ఈ విధంగానే ఉంటాయి. ఆఖరిగా 10వ రకము, మనము భూమి మీద జీవించిన మనుషులందరూ పరిశుద్ధులై పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు వారు దేవదూతల వలె ఉంటారు. అవి 10వ రకానికి చెందిన దేవదూతలు. ఈ దేవదూతల సైన్య సమూహాలని ప్రత్యక్షంగా గాని, కళ్ళారా గాని చూడాలనుకుంటే అది రాకడ సమయంలో జరుగుతుంది, లేదా పరలోక రాజ్యంలో పరిశుద్ధులైన వారు చూస్తారు. ఈ 10 రకముల దేవదూతల యొక్క విధులు, విధానాలే కాకుండా ఈ దూతలు ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటాయి. దేవుని యొక్క కుమారులు అని పిలువబడుతున్న దేవదూతలు
దేవునికి పనివారు, దేవునికి పరిచారకులే కానీ దేవునికి సమానులు కారు. కాబట్టి ఈ దేవదూతల్ని మనుషులు పూజించరాదు, ఆరాధించరాదు. దేవునికి మనుషులకు మధ్య పరిచారకులు మాత్రమే. దేవదూతల యొక్క విధులు విధానాలు తెలుసుకున్న నీవు దేవదూతల వెలగదంటే దేవుడు మన కొరకు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేశాడు. దేవదూతలనే కాదు, మనల్ని కూడా దేవుని కుమారులుగా పిలుచుకుంటున్నాడు. గనుక పరిశుద్ధుల గుంపులో ఎత్తపడడానికి సిద్ధంగా ఉండు. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.